ఓయ్ అజయా? ఇక్కడొద్దు, ఇక్కడ కూర్చోండి. ఓకే. బై ద వే ఐమ్ స్వాతి. సత్య చెప్పే ఉంటాడు. చెప్పాడు మీరు వస్తారని. బట్ ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఒకసారి సత్యకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏమైంది? నథింగ్. చాలా కూల్గా ఉంది. అవును, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ కాఫీ ఇవ్వరా మీరు? 1 సెకండ్. ఎవరు కావాలి బాబు? నిన్నే బాబు, చెప్పు. బాబా నేనా? ఏమైంది? ఇప్పటి వరకు అందరూ నన్ను అంకుల్ అన్నారు, ఎవరు బాబు అనలేదు. అందుకే నువ్వు నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్వి. బాబాయ్ చెప్పాడు నువ్వు ఒక 10 రోజులు ఇక్కడే ఉంటావని. ఇంతకీ ఏ జాబ్ కోసం వచ్చావు ఫ్రెండ్? ఒక ప్రీమియం క్లోథింగ్ స్టోర్ కి డిజైనర్ గా అప్లై చేశాను. వాళ్ళు సడన్ గా జాయిన్ అవ్వమన్నారు, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒక్కసారి జాబ్ లో సెట్ అవగానే పీజీకి షిఫ్ట్ అవుతాను. ఓకే గైస్, సీ యూ ఇన్ ద మార్నింగ్. యా, గుడ్ నైట్. బాయ్ బాయ్ బాయ్. బాబు నిందానికి జెలస్ ఫీల్ అయినట్టున్నాడు. మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వాతి. ఆఫీస్కి ఎన్నింటికి వెళ్ళాలి? 10:30 కల్లా హైటెక్ సిటీలో ఉండాలి. అప్పటి నుంచి క్యాబ్ ట్రై చేస్తున్నా, బుక్ అవట్లేదు. మా ఆఫీస్ కొండాపూరే, అంటే పక్కనేగా. అన్నయ్య డ్రాప్ చేస్తాలే. నేనా? ఓయ్ ఏంటి, వర్షంలో ఉన్న అమ్మాయిలకి తప్ప మామూలుగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయవా? వర్షంలో అలా ఏం లేదులే, నువ్వు రా. ఓకే. దియా, అప్పటి నుంచి ఇల్లు మొత్తం వెతుకున్నాను నీ గురించి. ఇక్కడేం చేస్తున్నావు ఒకదానివే? నేను ఒక్కదాన్నే లేను. ఏంటిది చిన్నపిల్లల్లాగా? నువ్వు ఒక్కదానివే కదా ఉంది. దా కమ్. చెప్పానుగా నేను ఒక్కదాన్నే లేనని. జగన్ గారు వెళ్దామా? మీరు కూడా వస్తారా? లేదు, నేను ఇక్కడ కూర్చుంటాను. కూర్చోండి. సార్ సార్, వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా సార్? ఇంకా లేదు, తెలిస్తే మేమే ఇన్ఫార్మ్ చేస్తాం. నువ్వు ఇలా ఊరికి వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్ట. అదేంటి సార్ అలా అంటారు? చూడు, మీ ఇంటి నుంచి ఇక్కడికి దూరం 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు నువ్వు నడుచుకుంటూ సారీ కుంటుకుంటూ వస్తే నీకు 40 నిమిషాలు పడుతుంది. అదే క్యాబ్లో వస్తే 10 నిమిషాల్లో వచ్చేస్తావు. కానీ క్యాబ్లో రావాలంటే డబ్బులు ఇవ్వాలి. ఈ కేసు కూడా నీలాంటిదే. నువ్వు డబ్బులు ఇచ్చి రాకుండా కుంటుకుంటూ వస్తున్నావు, సో ఈ కేసు కూడా కుంటుతూనే ఉంది. నువ్వు ఒక్కసారి డబ్బులు ఇచ్చి చూడు, కేసు ఎలా దూసుకెళ్తుందో. నాకు మీకు పెద్ద తేడా ఏం లేదు సార్. నేనేం చేయలేక ఆగిపోతే మీరు చేతకాగా ఆగిపోతున్నారు. అరవకండి సార్, అరుస్తే మీ గురించి అందరికీ తెలుస్తుంది. నేనేం డబ్బులు ఇవ్వలేక కాదు, ఇవ్వాలని లేక ఆగుతున్నాను. వస్తాను, మళ్ళీ నడుచుకుంటూనే వస్తాను. సారీ, కుంటుకుంటూ వస్తా.
థ్యాంక్ యూ సో మచ్ అజయ్. బాయ్. అయ్యో సారీ నాన్న, నువ్వు సడన్గా వచ్చేసరికి చూసుకోలేదు. డబ్బులు ఉందిలే. ఏం కాలేదు కదా? ఏంటి నాన్న మాట్లాడు. డబ్బులు ఉందిలే. హాస్పిటల్కి వెళ్దామా? ఈ డబ్బులు తీసుకో. తీసుకోరా. ఏం చెప్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నిన్ను ఎక్కడో చూశాడంట. నాన్న ఎక్కడ చూసావు? వర్షంలో చూసుంటాడు. ఈ వర్షం కావాలేంట్రా? తీసుకోరా. నాకు కొన్ని ఫ్లవర్స్ ఇవ్వు. థ్యాంక్ యూ. సరే నాకు లేట్ అవుతుంది. సీ యూ. జాగ్రత్త. వాట్? ఇవ్వు. ఏంటి? పువ్వు. నువ్వే తీసుకో. పూలు అమ్మాయిలకి ఇవ్వటం ఎంత రొమాంటిక్ ఫీలింగో సార్కి అది కూడా తెలీదా? అందులో రొమాంటిక్ ఏ ఉంది? ఈ రేడియో ఎలా ఉన్నాయింది? సరే నాకు టైం అవుతుంది, నేను ఈవినింగ్ మాట్లాడతా. ఎవరైనా ఉన్నారండి? ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇక్కడ సారా. సారేనా? సారా ఎవరు? ఇదే అడ్రస్ నుంచి నాకు లెటర్ వచ్చిందండి, సారా అన్న పేరుతో. ఇంతకు ముందు సారా అని ఎవరైనా ఉండేవారా? అడ్రస్ అయితే ఇదే, బట్ ఇక్కడ సారా అనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఐఎమ్ సారీ. పర్లే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఏంటోయ్ ఏం ఆలోచిస్తున్నావు? హే నథింగ్. కాఫీ. థ్యాంక్స్. బై ద వే ఆఫీస్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఫస్ట్ డేనే ఒక పెద్ద అసైన్మెంట్ ఇచ్చారు. ఏంటది? నీకు హీరోయిన్ అంజలి ఠాకూర్ తెలుసు కదా? యా. తను వెళ్ళే ఒక అవార్డ్ ఫంక్షన్ కి ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి, అండ్ దాట్ టు ఇన్ అ డే. చాలా మంచి అవకాశం, చేయొచ్చు కదా. అవకాశం మంచిదే, కానీ ఆలోచన రావట్లేదు. తనకు అసలు ఏం నచ్చుతుందో ఏం నచ్చదో నాకు తెలియదు కదా. సో ఇంత పెద్ద బాధ్యతని మోయగలనో లేదో. బాధ్యత అంటే బరువు కాదు మోయడానికి. అయినా తనకి నచ్చింది చేస్తే నువ్వు టైలర్ అవుతావు, అదే తనకి నచ్చేలా చేస్తే నువ్వు డిజైనర్ అవుతావు.